జై గురుదేవ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. ఆత్మయందుననేకమాకాశముదయించే ఆకాశమందనిలంబు బుట్టే అనిలంబు వల్లను అగ్నిహోత్రుడు బుట్టే అగ్నిహోత్రము వలన అప్పు బుట్టే అప్పు వల్లను మఖా అవని స్థలియు బుట్టే అవనియందోషదు అమర బుట్టే ఓషధులందున నొనరు నన్నము బుట్టే అన్నమందున నరులాది సకల జంతు జాలములాయే ఈ జగయుగంబులాయే. ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. నర ప్రమాణం. నరుడు 96 జానల పొడువునా జానలిలుపు ఇట్లు 33 కోట్ల రోమంబులు వెలయు 72,000 నాళ్ళు వెముకల 66 నమరి 92 కీళ్ళు 33 ముళ్ళ పేగు సేరుగుండె నర్ధ సేరును రుధిరంబు మనువు 4 సేర్లు మాంసముండు సోల పైత్యంబు శ్లేష్మమర్సోలెడు ఈ ప్రకారంబు జేకంబులెన్ని జోడా. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. 96 తత్వములు. జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు శబ్దాదులైదు కోశంబులైదు కరణముల్ 4 రాగాదులెనిమిది 14 వాయువుల్ 14 7 ధాతువులైదు భూతములారు చక్రాలు మలములు 3 అవస్థలునైదు 3 మండలంబులు 3 ఈశనంబులు 3 వ్యాధులు గుణాలు 3 2 తనువులను గూడి సన్నవత్యాది తత్వ సాక్షి రూపుడవైనావు సత్యముగను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురుదేవ.
అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. జై. నిర్భయానంద స్వామి బోధామృతంలో జన్మరాహిత్యం అనేటువంటి 24వ అంశాన్ని మనం విచారించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఏం చెప్పారంటే పేజీ నెంబర్ చెప్పండి స్వామి. అందమ్మా పేజీ నెంబర్ ఎంతో చెప్పండి స్వామి. 150 అమ్మా. బుక్ ఉందా మీ దగ్గర? ఉండదు స్వామి. మన అన్నయ్య చేతికి ఇచ్చింటే అది ఇచ్చారేమో. జయ గురు స్వామి. జై గురు. సంసారం అనేది ఒక సముద్రం లాగా ఉంటే దానిలో కొట్టుకుపోతూ ఉండకుండా, దాంట్లో మునిగిపోకుండా బయటపడడానికి ఏది నువ్వు ఉపయోగించుకుంటున్నావు అంటే శరీరపరంగా ఉన్నటువంటి దాంట్లో ఉంటూ దాన్ని దాటుకోవడానికి ఉపయోగించుకున్నటువంటి శరీర ధర్మం దానికి అదిగా జరిగిపోతూ ఉంటే ఆత్మస్వరూపంగా ఉండి నువ్వు బయటపడాలని, జీవుడుగా ఉండకుండా జీవుడుగా ఉండి వ్యవహార జగత్తుతోనూ నామరూపాత్మక ప్రపంచంతో ఉన్నావంటే మునిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విచారణలో దేని కొరకు అంటే ఈ సముద్రంలోంచి ఈ సర్వ ప్రపంచం అనేటువంటి జగత్ అనేటువంటి సంసారం కేవలం నీ ఇంట్లో సంసారం కాదు, నీ దానితో పాటు చుట్టూ ఉన్నటువంటి సర్వ జగత్తు, దీంట్లో నుంచి బయటపడడానికి ఎవరి ప్రేరణ చేత నువ్వు శరీర ధర్మం దానికి అది జరిగిపోతుంది. అయితే ఈశ్వర ప్రేరణ చేత జీవులందరికీ ఎవరెవరి కర్మల ప్రకారంగా వారికి పంచీకరణ చేయడం జరిగింది. వారి వారి కర్మలను బట్టే వారి జీవితాలు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం చెప్పాడంటే పాత కర్మల్ని, పాత సంస్కారాలని వదిలించుకో, కొత్తవి మళ్ళీ ఇప్పుడు చేయకు. ఇంకా చేయకుండా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఏ విధంగా సమిష్టికర్త అయినటువంటి జీవులను ఆడిస్తున్నటువంటి పరమాత్మ ఏ విధంగా తటస్థంగా ఉన్నాడో, ఏ విధంగా దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా ఉన్నాడో అట్లుండు అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే జీవుల్ని ఒక ఆట వస్తువులాగా ఆడిస్తూ ఆనందం పొందుతూ ఉంటాడు ఈశ్వరుడు. ఈశ్వరునిది ఏందో ఓ ఆట, ఆ ఆటలో ఉంటాడు. ఆయన ఏమి సంబంధం లేకుండా ఉంటాడు. మళ్ళా సంబంధించి ఉన్నాడా, సంబంధించి దానితో తాదాత్మ్యం చెంది దిగి వచ్చాడా అంటే లేదు. ఒక కేలీ విలాసంగా ఈ జీవుల యొక్క ఎవరెవరి కర్మను బట్టి వాళ్ళని ఆడిస్తూ ఆయా కర్మ ఫలితాలు పొందేటట్టు పంచీకరణ చేస్తూ ఉంటాడు. సంబంధం లేకుండా ఉంటాడు, అయినా కూడా సంబంధం లేకుండా. జీవులేమో తాదాత్మ్యం చెంది సుఖాదుఖాలు అనుభవిస్తూ జనమరణ ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్నారు. జీవులేమో తన నిజ స్థితి ఏర్పడకముందు, ఈ స్థితిగా ఏర్పడకముందు ఉన్నటువంటి తన పూర్వపు స్థితిని గుర్తెరగకుండా జీవుడుగా గత జన్మల్లో వచ్చిన కర్మానుసారంగా ఈ జన్మలో జీవిస్తూ ఇప్పుడు మళ్ళా కొత్త కర్మలను చేస్తూ అదంతా నిత్యము సత్యమనేటువంటి భావనతో నామరూపాత్మకమైన శరీరంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. సుఖదుఖాలు అనుభవిస్తాడు. చేసినటువంటి కర్మల ఫలితంగా మళ్ళీ జన్మించడానికి, ఉపాధి ధరించడానికి జరిగేటువంటి ప్రయత్నంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కొట్టుమిట్టాడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇదిగో ఈ విధమైనటువంటి తానా స్వరూపం తెలుసుకోవడానికి ముందు తెలుసుకుంటే నేనెవరు అనేది తెలుసుకోమని మహాత్ములంతా ఏ విధంగా ఎందుకు చెప్పారంటే నీ నిజ స్వరూపమైనటువంటి నువ్వు ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు. పిండాండం, బ్రహ్మాండం. పిండాండంలో ఎట్లొచ్చినాయో ఆ రెండు, ఒకటి బ్రహ్మాండంలో నుంచి జగత్ ఉత్పత్తి అయినది, పిండాండంలో జీవుడు ఉత్పత్తి అయితే ఆ శరీరంలో ఏమున్నాయి అనేటివి 2 పద్యాల్లో ఇందాక ప్రార్థనలో చెప్పినవి 2 సాంఖ్యంలోటివే, భద్రాద్రి రామశతకంలోటివి. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? ఈ నాటకాన్ని చూసినట్టుగా చిద్విలాసంగా చూస్తూ ఉన్నాడు ఈశ్వరుడేమో. ఆయన నాటకాన్ని చిద్విలాసంగా చూస్తాడు, ఎవరెవరి కర్మలను వాళ్ళకి పంచి. జీవుడేమో అట్లా చూడకుండా తాదాత్మ్యత చెంది సుఖదుఖాలు అనుభవిస్తూ మరణ ప్రవాహంలో కొట్టుకుంటూ పాత కర్మల్ని పోగొట్టుకోకపోగా కొత్త కర్మలు చేస్తూ తన నిజము తన స్వరూపం ఏదో గుర్తెరగకుండా
ఈ విచారణ చేసి ఎక్కడో ఒక గురువు ద్వారా అయినా తానేమిటి, తనకు వచ్చినటువంటి ఈ జన్మ పరంపరలోంచి తాను దాటుకోవడానికి ఏ విధంగా చేయాలనేది ఆలోచించకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈశ్వరుడు మాత్రం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ చిద్విలాసంగా చూస్తూ ఉన్నాడు. పిల్లలు ఆడుతుంటే తల్లులు ఏ విధంగా ఆనందిస్తున్నారో వాళ్ళు ఆడుకుంటున్నటువంటి స్థితిని, అట్లాగే జీవుల యొక్క వ్యవహారాన్ని కేలీ విలాసంగా చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. అయితే జీవుల యొక్క వ్యవహారాన్ని తాను ఆనందిస్తూ ఉన్నాడు కాబట్టి ఆనందమయ కోశంలో జీవులన్నిటికీ వీటన్నిటికీ నిన్న 5 కోశాలు చెప్పి 5 కోశాలకు మళ్ళీ ఈ అన్నిటికీ ప్రియాప్రియాలన్నిటికీ పుట్టడానికి ఒకటి కారణమైన ఆనందమయ కోశం ఉంది. ఆ కోశంలో ఆనందిస్తున్నాడు అన్నట్టుగా ఈశ్వరుడు ఏం చేస్తున్నాడంటే ఈ కేలీ విలాసంగా జీవులు పడేటువంటి సుఖదుఖాలను ఆనందమయంగా చూసుకుంటూ జీవులను బట్టే ఉన్నాడు. ఈ జీవులను బట్టి ఈ జీవుల్లో జరిగేదాన్ని తాను కేలీ విలాసంగా బట్టి జీవుల వ్యవహారాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి 3 గుణాలతోటి తాదాత్మ్యం చెందే ఉంటాడు. ఈ ఆనందమయ కోసం పనిచేయాలి, అక్కడైనా ఈడ వెష్టిలో పనిచేసినట్టు సమిష్టిలో చేయాలంటే సమిష్టికర్తకు కూడా ఆనందం చెందే గుణం ఉంది. ఈ కేలీ విలాసం అంతా ఆనందిస్తున్నా అంటే ఆనందం చెందే గుణం ఉంది. కాబట్టి ఒకప్పుడు ప్రళయంగానే లయమవుతున్నాడు కదా. ఒకప్పుడేమో ప్రళయంతో లయమైపోయి సృష్టి లేకుండా చేసినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ గుణాలతో కలిసి సృష్టి చేస్తున్నాడు కదా. మళ్ళీ సృష్టి చేయడానికి కారణమైంది ఏంది వచ్చింది మళ్ళీ. అప్పుడేమో గుణరహితమైనటువంటి వాడై ఈ సర్వ జగత్తు లయమైపోయిన తర్వాత ఏమీ లేకుండా కేవలం వెలుగానున్నదే ఉంది. కానీ పరబ్రహ్మలోని ప్రకాశం చేత పరబ్రహ్మ ప్రకాశం వలన తాను తాదాత్మ్యం చెంది సృష్టి చేయాలనే సంకల్పం కలిగినది మళ్ళీ కలిగి ఏం చేస్తున్నాడంటే సృష్టి చేయడానికి సంకల్పించి సృష్టి చేస్తున్నాడా కాదా? ఆ సృష్టి చేస్తున్నాడు. మళ్ళా జీవుల్లో ఆ గుణాలతో కలిసి సృష్టి చేస్తే జీవుడు గుడిలాగా ఉంటున్నాడు కదా. ఆయన కూడా జీవుడిలాగా అంటే జీవుని యొక్క ప్రతిబింబంగా ఉన్నది ఎక్కడ ఉందంటే ఇక్కడ కూడా ఆత్మగా ఉన్నది. అఖండాత్మగా ఉన్నటువంటి ప్రపంచాత్మగా పరమాత్మగా ఉన్నటువంటి స్థితిలో నుంచి జీవుడుగా ఉన్నటువంటి దానితో తాయత్వం చేస్తే ఇట్లా ఉంటున్నాడు. జీవుని యొక్క ప్రతిరూపంగానేమో జీవుడు ఉంటున్నాడు. ఈ ప్రతిరూపాలన్నీ ఎక్కడికి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఏ ప్రకాశం చేత వచ్చినాయంటే అక్కడ ఈశ్వర ప్రకాశం చేతనే వచ్చినాయి. మరి జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏముంది అంటే అక్కడేమో శరీర ధర్మంగాను శరీరం చేత మనస్సు చేత 3 గుణాల చేత జీవుడేమో దుఃఖపడుతున్నాడు. జీవుడేమో శరీరమే నేననుకొని శరీరం చేత వ్యవహారం చేస్తూ శరీరంలో ఉండే మనసు అనేది ఒకటి ఉంటే దాంట్లో 3 గుణాలు ప్రవేశించి ఆ 3 గుణాల చేత ఆయా సందర్భాన్ని బట్టి దుఃఖపడుతున్నాడు, ఆయా సందర్భాన్ని బట్టి సుఖపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఈ ద్వంద్వాలన్నీ వచ్చినాయి. ఈశ్వరుడేమో పిండాండముగా సంభవించిన దాంట్లో కేలీ విలాసంగా తాదాత్మ్యత లేకుండా చూస్తున్నాడు. ఈశ్వరుడేమో ఈ పిండాండంలో సంభవిస్తున్నటువంటి ఈ ఒడిదుడుకులు, ఈ ద్వంద్వాలు, దీంట్లో జరుగుతున్నటువంటి ఈ మొత్తాన్ని అంతటిని ఏమిటిగా చూస్తున్నాడంటే నాటకంగా చూస్తున్నాడు. ఇదంతా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రపంచ నాటకంగా, ఒకరికి దుఃఖం, ఒకరికి నష్టం, ఒకరికి కష్టం, ఆయా వారి కర్మలను బట్టి వారు ఆయా శరీరంతో తాదాత్మ్యం చెంది గత జన్మలలో చేసినటువంటివి, ఇప్పుడు చేస్తున్నటువంటివి, వాళ్ళ వ్యవహారాన్ని బట్టి వాళ్ళకి ఏర్పడుతుంది. అదాన్ని అంతటి కేలి విలాసంగా చూస్తూ కూడా దాన్ని అంటని స్థితిలో ఉన్నాడు. తాదాత్మ్యత లేకుండా చూస్తున్నాడు, కేవలం సాక్షిగా చూస్తున్నాడు. టైం వచ్చినప్పుడు ప్రళయం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఆ ప్రళయం వస్తుంది. ప్రళయంలో ఏమవుతున్నాడు అంటే లయమవుతున్నాడు, ప్రళయంలో లయమైపోతున్నాడు, మళ్ళీ సృష్టిస్తూ ఉన్నాడు. ఈశ్వరుడు కూడా జనమరణ ప్రవాహంలో తిరుగుతున్నాడు. ఇట్లా ఈ విధంగా తిరిగినట్టు సృష్టి జరిగినప్పుడల్లా జన్మించినట్టు, మళ్ళీ 3 ముత్రులుగా 3 పాత్రలు పోషించి మళ్ళీ వాటన్నిటికీ కారణమైనటువంటి సర్వ జగత్తులో ఏర్పడుతున్న నాటకానికి 3 పాత్రలు పోషిస్తున్న ఈశ్వరుడు, ఆ 3 పాత్రలను పోషిస్తున్నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు.
సృష్టించారు, స్థితి కల్పించారు, లయం చేశారనే 3 పాత్రలు ఒక్కరివే. వేరువేరుగా ఆయా స్థితులను బట్టి పేర్లు పెట్టుకొని నువ్వు భావిస్తున్నావు అంతే. కాబట్టి జనమరణ ప్రవాహంలో తిరుగుతున్నాడు ఇట్లా. ఎట్లా అంటే సృష్టి చేయడం, వాటిని స్థితి చేయడం, మళ్ళీ లయం చేయడం అనేటువంటిది 3 పాత్రలు. ఆ ప్రవాహంలో తిరిగినట్టే కదా మరి. సృష్టి జరిగినప్పుడల్లా మళ్ళా ఎక్కడ సమిష్టిలో దాగి ఉన్న సంకల్పాల వల్ల మళ్ళీ నువ్వు వస్తున్నావు అని అర్థం. నువ్వు ఎక్కడున్నావు అప్పుడు మరి? సృష్టి లయమైపోయింది, మళ్ళా సృష్టించబడింది, మళ్ళీ జన్మలు వచ్చినాయి. మరి అప్పుడు ఎక్కడుంది ఇది? ఈ ప్రవాహానికి కారణమైనటువంటిది అక్కడ సమిష్టికర్తగా ఉన్నటువంటి కర్తృత్వంలో ఉంది. సమిష్టికర్త యొక్క కర్తృత్వంలో ఇవన్నీ జీవులన్నిటికీ పోయి వీటి యొక్క జీవాత్మలుగా ఉన్నదంతా పరమాత్మ స్థితిలో లయమైపోయి లేనిదిగా, సృష్టి తాత్కాలిక లేనిదిగా అయింది. మళ్ళీ సంకల్పించి మళ్ళీ సృష్టి చేసినప్పుడు మళ్ళీ అన్ని యథాలాపంగా పుట్టుకుంటూ వచ్చినాయి. కాబట్టి ఈ జగత్ అనేది ఉత్పత్తి స్థితి లయాలు జరిగినంత కాలము జననమరణ ప్రవాహం అనేది ఉంది. కాబట్టి జననమరణ ప్రవాహంలో తిరుగుతూ ఉన్నాడు సృష్టి చేసినప్పుడల్లా ఆయన కూడా. కాబట్టి జననమరణ ప్రవాహం నుండి పోవాలి అంటే విడుదలయ్యేది ఎక్కడ అంటే, ఎక్కడ విడుదలవుతాడు? కాకపోతే జీవుల కంటే విలక్షణమై ఉన్నాడు. జీవుల కంటే విలక్షణమై ఉన్నాడు. జీవులేమో నామరూపాత్మక శరీరంతో కలిగి ఉండి చేస్తున్నారు ఈ కర్మను. మ్యూట్ చేయండి. అట్లాగే పరమాత్మ అంటే సమిష్టి. పరమాత్మ అనేది సమిష్టి. ఇది వెష్టిగా ఉన్నటువంటి జీవాత్మ అన్నది జీవుల్లో చైతన్యాన్ని కలగజేసి జీవుల్లోని సర్వచర్యలకు ప్రకాశం కలగజేస్తున్నది ఇక్కడ జీవాత్మ. ఇదే సమిష్టిగా తీసుకుంటే అక్కడ బ్రహ్మాండంలో పరమాత్మగా ఉంది. ఆదిశక్తిగా సమిష్టిగా ఉన్నప్పుడేమో ఈ 3 గుణాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనస్సు అనేటువంటి ఈశ్వరతత్వంతో జననమరణ ప్రవాహంలో తిరుగుతుంది. ఆదిశక్తిగా ఉన్నప్పుడేమో సమిష్టిగా ఉంది. ఆ సమిష్టిగా ఉండి ఆ సమిష్టి యొక్క శక్తితో ఈ 3 గుణాలు కలిసి మళ్ళా 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి 3 పాత్రలను పోషిస్తూ ఈ 3 పాత్రలు మనసు అనే ఈశ్వరతత్వంతో, ఈశ్వరతత్వం ఎక్కడుంది ఇక్కడ అంటే జీవునిలో మనసు అనే దాంట్లో ఉంది. ఆ మనసు అనే ఈశ్వరతత్వంతో జనన మరణ ప్రవాహంలో తిరుగుతూ ఉంది. ఇక్కడ అక్కడ బ్రహ్మాండకర్తగా ఉన్నాడు, ఇక్కడ ప్రతిరూపంగా ఏర్పడినటువంటి జీవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ జనన మరణ ప్రవాహంలో తిరుగుతున్నాడు. దీన్ని ఆధారం చేసుకునే సమిష్టి పరమాత్మగా ఆదిశక్తి సత్తా చేత వ్యవహారం చేస్తాడు. ఆదిశక్తి వ్యవహారం అనేది ఏమిటి? ఆ వ్యవహారానికి కారణమైనటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి కార్యరూపం ధరించడానికి చేస్తున్నటువంటి కర్తృత్వము సమిష్టిలో పరమాత్మ తీసుకుంటున్నాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ శక్తి ఏమో ఆదిశక్తిగా ఉంది. ఆ శక్తిని తీసుకొని పరమాత్మ అనే స్థితిలో నుంచి సమిష్టికి ఆత్మగా ఉంటూ దాన్ని వ్యవహారం కారణంగా వ్యవహారంలోకి దిగొస్తే ఈ సృష్టి స్థితిలయాలకు కారణమైన 3 రకాలైనటువంటి పాత్రలు పోషించడానికి వ్యవహారం చేస్తున్నాడు. అప్పుడు పరమాత్మ విలక్షణంగానే ఉంటున్నాడు. కానీ ఈ త్రిగుణాలతో కూడుకున్న మనసుతో చేసిన దానికి జీవుడు ఎట్లా విలక్షణంగా ఉన్నాడో అట్లా జీవుడు ఏం చేస్తున్నాడు? జీవుడేమో ఈ మనసు అనే దాంట్లో 3 గుణాలతో కూడుకొని చేసిన దానికి నిజానికి జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ దీనితో సంగమించకుండా విలక్షణంగానే ఉంది. కానీ వీటిని విచారించకుండా జీవుడు ఈ తత్వంతో శరీరం నేననేటువంటి భావనతో దానికి వచ్చే సుఖదుఖాలతో తాయత్వం చెందుతున్నాడు. దానితో సర్వ వ్యవహారములు నేనే చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వంలోకి వస్తున్నాడు. కాబట్టి ఎట్లా విలక్షణంగా ఉన్నాడు జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ విలక్షణంగా ఉంది. కానీ తాను మనసు అనే దాంతో చేరి 3 గుణాలతో కూడి అట్లా విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మ ఉండగా దాని ప్రకాశం చేతనే ఇది ప్రవర్తిస్తున్నప్పటికీ దానిని గుర్తెరగలేకుండా ఉన్నటువంటి స్థితిలో దిగిపోతున్నాడు జీవుడు.
పరమాత్మ ఏమో ఈ జరుగుతున్న వ్యవహారాన్ని నాటకంగా చూస్తూ దీనితో జరుగుతున్న దానితో తాదాత్మ్యం చేసి దుఃఖించడం లే. అట్లా పరమాత్మ ఈ ఆదిశక్తి వల్ల జరిగిన సృష్టికి విలక్షణంగా ఉన్నాడు. ఆ ఆదిశక్తి నుంచి వచ్చే శక్తి వల్లనే ఈ కార్యక్రమం ఏదైతే అమలు జరిగినటువంటి సమిష్టి బ్రహ్మాండం ఏర్పడడానికి, అది జరగడానికి, మళ్ళీ లయమైపోవడానికి కారణంగా ఉన్నటువంటి శక్తి అక్కడి నుంచి వచ్చింది. ఆ శక్తి కార్యరూపం ధరించి ఈ 3 పాత్రలుగా పోషించినటువంటి స్థితిలో ఈ జగత్తంతా ఉంది. కానీ ఈ జరిగేవన్నీ అతనికి పట్టడం లేదు. ఈ ఆదిశక్తి వల్ల జరిగినప్పటికీ సృష్టికి విలక్షణంగా ఉంటున్నాడు. దానితో జీవుడు తాయాత్మ్యం చెందినట్లు శరీరంతో తాయాత్మ్యం చెంది సుఖించడం, దుఃఖించడం అనేటువంటి ఈ చర్యలన్నింటినీ అతను నాటకంగా చూస్తున్నాడు తప్ప తాయాత్మ్యం చెందట్లేదు. జీవుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే తన స్వరూపం గుర్తెరగని స్థితిలో విలక్షణంగా ఉండాల్సిందిపై దిగొచ్చినటువంటి స్థితిలో శరీరం నేననేటువంటి భావనలో చేస్తూ ఉన్నాడు. ఈ జరిగేవన్నీ అతనికి పట్టడం లే. పరమాత్మగా పట్టకపోయినప్పటికీ తనకు తానుగా ఒక స్థితి వచ్చినప్పుడు మళ్ళీ లయమవుతున్నాడు. మళ్ళీ తనకు తానుగా ఒక స్థితి కలిగి దాంట్లో లయమైపోతున్నాడు. మళ్ళీ వచ్చి సృష్టిస్తున్నాడు ఆదిశక్తి సహాయంతో. ఇదంతా కూడా ఏ శక్తి అయితే ఈ సృష్టికి కారణమైనది పరోక్షంగా పనిచేస్తుందో దాని సహాయంతోనే మళ్ళీ వచ్చి సృష్టిస్తున్నాడు. ఆ సృష్టి ఎట్లా ఏర్పడిందంటే ఆ బ్రహ్మం అనే దానికి చలనం లేని స్థితిలో ఆదిశక్తి అనేటువంటి ఆ బ్రహ్మమును ఆధారం చేసుకుని పిండాండాన్ని బ్రహ్మాండాన్ని కలిపి సృష్టించింది. ఆ చలనానికి కారణమైనటువంటి సంకల్పం కలిగింది. అదే మొదటి చలనం. చలనం లేని స్థితిలో ఉన్న బ్రహ్మము లయమైపోయి ఊరికే ఉండగా ఏదైతే ఈ సంకల్పించినటువంటిది వచ్చిందో ఆ ఆదిశక్తి యొక్క శక్తి వల్ల కదలిక జరిగి ఆ కదలికలో దాన్ని ఆధారం చేసుకుని బ్రహ్మాండ పిండాండాలన్నింటినీ సృష్టిస్తూ ఉన్నాడు. ఒక కేలీగా సృష్టిస్తూ ఉన్నాడు. ఎట్లా సృష్టించిందంటే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా. అంటే బ్రహ్మ సృష్టించడము, విష్ణువు పోషించడం, శివుడు లయం చేయడము. అంటే ఇప్పుడు విశ్వ సంబంధించిన ఈ 3 గుణాలతో పునఃసృష్టించడం, మళ్ళా ప్రళయం అవడం జరుగుతుంది. ఈ 3 గుణాలే మళ్ళీ సృష్టించడానికి కారణమైనప్పుడు ఏర్పడి 3 పాత్రలుగా పోషిస్తున్నవన్నీ ఆ 3 గుణాలుగా ఉన్నవే చేస్తుంది. కాబట్టి ఆ చలనము లేని స్థితిలో ఉన్నదానికి ఆదిశక్తి అనే దాన్ని కలిగినటువంటి ఆ ఆధారం చేసుకొని ఆ బ్రహ్మముని పిండాండాన్ని బ్రహ్మాండాన్ని సృష్టించి ఒక కేలిగా మళ్ళీ బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా అంటే సృష్టించడం, పోషించడం, లయం చేయడం అనేటువంటి 3 రకాలైనటువంటి చర్యల్ని చేస్తూ విశ్వ సంబంధించినటువంటి ఈ 3 గుణాలతోనే ఈ ప్రపంచానికి సంబంధించిన 3 గుణాలతోనే పునఃసృష్టించడం, మళ్ళా వ్యవహరించడం, మళ్ళీ ప్రళయం కావడం జరుగుతోంది ఆ 3 గుణాలతో. కాబట్టి పరమాత్మను కూడా సృష్టి స్థితి లయాలు ఆకర్షిస్తున్నాయి కదా. ఆ లయమైనటువంటి స్థితిలో చలనం లేకుండా ఉండాల్సిన స్థితిలో నుంచి ఈ సృష్టి స్థితి లయాలు అనే సంకల్పం కలిగి ఆకర్షించబడి లాక్కొస్తున్నాయి కదా దీంట్లోకి. అది కూడా మార్పు చెందేదే కదా. అది మార్పు చెందుతోంది కదా. జీవుడు పరిణామం చెందినట్టే అది మార్పు చెందేదే కదా. చెందితేనే ఒకసారి ఒక స్థితి, ఒకసారి ఒక స్థితి, 3 స్థితులు లేకపోయి మళ్ళీ లయమైపోయిన స్థితిలో ఉండకుండా మళ్ళీ కలగడానికి కారణమైనది. కాబట్టి ఖండ ఎరుకలుగా ఉన్నట్టే ఇక్కడ ఈ కర్మ ఫలితాలు ఉన్నప్పుడే అక్కడ కర్మ ఫలితాలుగా ఉన్నవి లేకపోయినప్పటికీ ఏ విధంగా మార్పు చెందుతోంది అంటే శరీరాన్ని నడపడానికి మానవులకు మనసు ఎట్లా ఆధారమై ఉన్నదో అట్లాగే సృష్టిని నడపడానికి ఈశ్వరుని చేత ప్రేరేపించబడి జీవులన్నిటినీ సృష్టించి వాటి కర్మానుసారం ఏ క్రియలు చేయాలో ఆ క్రియలు చేయిస్తూ ఈశ్వరుడు జయమ్మ అది క్లోజ్ చేయమ్మా నేను ఎనేబుల్ చేస్తున్నా చూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని. కాబట్టి ఏ క్రియలు చేయాలో చేయిస్తూ ఈశ్వరుడు అనే మనస్సు చేత, ఈశ్వరుడు అనేది మనసుగా ఉండి ఏమేమి క్రియలు చేయాలో ఆ క్రియలన్నీ చేయిస్తూ
బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా 3 రకాలైన పాత్రలు తానే పోషిస్తూ కేలీ విలాసము చేస్తున్నాడు. మన మనస్సు చేత 3 గుణాల చేత ఎట్లా ప్రేరేపించబడి క్రియానుభవం పొందుతున్నాడో, మన మనస్సు చేతనే 3 గుణాల చేత ప్రేరేపించబడి ఏ చర్య అయితే చేస్తున్నాడో కర్మను, ఆ క్రియానుభవం తాను పొందుతున్నాడో జీవుడు, ఆ విధంగా అట్లాగే పరమాత్మ కూడా ఈశ్వరుడు అనే మనసు పరమాత్మకు ఉంది. ఆ పరమాత్మకు మనసు ఎక్కడుందంటే ఈశ్వరుడు అనే స్థితిలో ఉంది. ఆ మనశ్చేతనే గుణాలతో కూడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే మనశ్చేత సృష్టి స్థితిలయాలు జరపబడుచున్నప్పటికీ, జరిపేదేమో ఉన్నప్పటికీ, వెనకున్నటువంటి ఏ శక్తి అయితే తనకు పరోక్షంగా పనిచేస్తుందో దాని శక్తితో ఈ కార్యరూపం చేసినప్పటికీ, ఇవన్నీ జరిపినప్పటికీ తనకేమీ పట్టకుండా అసంగంగానే ఉన్నాడు. తనకేమీ పట్టి, దీనిలో పట్టడం అంటే సంగమించడం అంటే సంగమించిన దానితో జరుగుతున్న కర్మల ఫలితాలని అనుభవించి మళ్ళీ సుఖదుఖాలకు లోను కాకుండా ఉన్నాడు. కేవలం నాటకాన్ని చూసినప్పుడు నాటకం ఉరికే ఎట్లా చూస్తారో, నాటకంలో తాయాత్వం చెందినారనుకో, నాటకం చూసేవాడు ఏమవుతాడు? ఆ జరిగేటువంటి నాటకంలో దుఃఖాలని సుఖాలని తాను పట్టించుకొని ఏడుస్తాడు. ఎవడైతే ఆ డైరెక్టర్ ఈ సినిమాలో ఏమిటో చూసిండేవాడు ఉంటాడే, వాడు డైరెక్టర్ సృష్టించాడు ఈ సినిమాను, వానికి కథ మొత్తం తెలుసు, జరిగే పరిణామం కూడా తెలుసు. వాడు ప్రేక్షకుడు అక్కడ కూర్చొని ఏడుస్తాడా ఆ నాటకం జరుగుతూ ఉంటే? చూడడు. కాబట్టి ఈ నాటకం అంతా జరుగుతున్నప్పటికీ, ఇంతగా ఇవన్నిటికీ కారణమైనటువంటి సృష్టి స్థితిలయాలు జరపబడుతున్నప్పటికీ తనకేమీ పట్టకుండానే అసంగంగా ఉన్నాడు. తానేమి మళ్ళీ దీంతో దుఃఖించట్లే. జీవుడేమో జరుగుతున్న దానికి తనకే జరుగుతున్నట్టుగా తనలో తాను దిగిపోయి ఆ జరుగుతున్న వ్యవహారాలతో అన్నిటితోనూ తాదాత్మ్యం చెంది దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాడు. ఆహా, ఆ దుఃఖాన్ని తెచ్చుకొని మళ్ళా తాను బాగున్నప్పుడు తనకు అన్నీ సుఖంగానే అన్నీ సవ్యంగా జరిగినప్పుడు ఆ నేననేది పలుకుతున్నాను, నేను చేశాను, నా వల్ల ఇదంతా హాయిగా ఉంది, నేను సుఖంగా ఉంది, ఇట్లుంది అట్లుంది అన్ని సర్వచర్యలకు తనకు ఆపాదించుకొని తాను చేస్తున్నటువంటి కర్తృత్వానికి తనకు అంటగట్టుకుంటున్నాడు. ఈ జరుగుతున్న సర్వము జరుగుతున్న దానికి తానేమీ లేడని తన స్థితిని గుర్తెరిగి తాను అసంగంగా ఉంటే, తాను జీవుడు కాకుండా ఉంటే తానే ఈశ్వరుడుగా ఉన్నటువంటి స్థితిని తెలుసుకోబడతాడు. అట్లా లేదు కదా. అటు జరుగుతున్నటువంటి పరమాత్మ ఏ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని 3 పాత్రలు పోషించినప్పటికీ, అన్ని చర్యలు జరుగుతున్నప్పటికీ దాంట్లో తనకేమీ పట్టకుండా అసంగంగానే ఉన్నాడు, తాను సంగమించడంలే. ఇప్పుడు బండం ఉంది, ప్రకృతిలో ఉంది. ప్రకృతికి సంబంధించినటువంటిది ఏది వచ్చినా దానికి అంటడం లేదుగా ఆ బండకు. ప్రకృతి నిరంతర మార్పు చెందుతుంది, కాలానుగుణమైనటువంటి మార్పులతో సహా అన్నీ చెందుతుంది. అన్నీ చెందినప్పటికీ ఈ లయం ఏది ఉందా, ఈ బండ అనేది ఊరికే ఉంది, బండగానే. అందుకని సట్టు వలె కదలకుండాను సట్టును పోల్చారే అట్లా. ఇది ఏమి కదలడంలే, దీనికి ఏమి అంటడం లేదు. ప్రకృతికి సంబంధించినటువంటిది ఏదైనా జరిగినప్పటికీ అది అంటకుండా ఉంది. ప్రవాహం వచ్చింది, దాని మీద నుంచి పోయింది, మట్టి అంతా కొట్టకపోయింది, కానీ ఆ బండ ఏం కొట్టకపోలే, దానికేం పట్టడంలే. ప్రకృతికి సంబంధించినటువంటి వైపరీత్యాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన వైపరీత్యాలు అన్నీ ఉంటాయి అనేకం. ఎండ, వాన, తుఫాన్లు, ఇవన్నీ కూడా గాలి, విపరీతమైనటువంటి ఏవేవి సంభవిస్తున్నాయో అవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి కదా. ఈ బండ వాటికి అతీతంగా ఉంది. ఈ బండ ఎట్లుందంటే అతీతంగా ఉంది. ఈ బండ ఏం కదలట్లే. ఈ బండ దాంతో ఏమి జరిగినప్పటికీ అదేం దుఃఖించడములే సుఖించడములే. దాని మీద నేను మట్టి కొట్టకపోయినా, నీళ్లు పోయినా, ఎండగాలినా, ఇంకోటి జరిగినా ఏం లేదు. అసలు వాటి స్పర్శ కూడా దానికి తెలియదు. దాని స్పర్శ కూడా తెలియదు దానికి. బండ యొక్క స్థితి ఏమిటంటే ప్రకృతిలో జరిగే వైపరీత్యాలు, వైబ్రేషన్ దానికి తెలియదు. ప్రకృతిలో ఏం జరుగుతాయంటే వైపరీత్యాలు జరుగుతాయి. వైబ్రేషన్ అంటే కదలికలు జరుగుతాయి. ఆ చలనాలతో దానికి సంబంధం లేదు. బండ అంటే అంతే కదా. దానిని జ్ఞానపరంగా ఉపమానంగా మార్చి చెప్పాలి నీకు. దాన్ని ఉపమానంగా చెప్పాలంటే దానికి జ్ఞానపరంగా చెప్పాలి, ఆ బండ ఎట్లుంది ఏమిటి అనేది. ఇప్పుడు దాని ఉదాహరణ చెప్తున్నాడు.
పోల్చి చెప్తున్నారు. ఊరికే ఉండేది, ఊరికే ఉండకుండా ఉండేది, చలనం ఏది కలగజేస్తోంది, ఏది జడంగా ఉంది, ఏది చైతన్యంగా ఉంది. చైతన్యం కదలికలతో కూడుకుంది, పనిచేస్తోంది. జడంగా ఉన్నది ఊరికే ఉంటుంది, దానికి ఏమీ లేదు, దాంట్లో స్వతంత్రంగా వ్యవహరించే శక్తి లేదు. ఇప్పుడు కరెంట్ ఉందయ్యా, కరెంటును ఉదాహరిస్తున్నాడు. కరెంట్ ఉంది, అది దేంట్లో ప్రవేశిస్తే ఆ లక్షణాలు వచ్చాయి. దేంట్లోకి ప్రవేశించిందో ఆ లక్షణాలు వచ్చాయి. ఫ్యాన్లో ప్రవేశపెడితే ఫ్యాన్ లక్షణాలు తిరిగేటివి, లైట్లో ప్రవేశపెడితే లైట్ లక్షణాలు వెలిగే పద్ధతి. ఇంకా ఏసీలో పెడితే ఏసీ, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్, పిండి మిషన్లో పెడితే పిండి కొట్టింది, బావిలో మోటార్కి వేస్తే నీళ్లు కొట్టింది. ఇవన్నీ కరెంటుకి ఏం సంబంధము? దానికి ఏ సంబంధము లేదు. దానికి శక్తి స్వరూపంలో ఉంది అది. కానీ నువ్వు దేంట్లోకి ప్రవేశపెట్టావో ఆ వస్తుగుణ ధర్మంగా ఆ పని జరిగినది. ఆ పనులన్నీ ఎట్లా జరిగినాయంటే, ఏ వస్తువులేకి ఆ శక్తిపై పనిచేసిందో ఆ వస్తువు యొక్క ధర్మం, ఆ వస్తువు యొక్క గుణధర్మంగా పనిచేసి ఆయా పనులన్నీ జరిగినాయి. కానీ అన్నిటికీ వాడింది ఒకటే శక్తే. ఈ వేరు పనులన్నిటికీ వాడింది ఒకటే శక్తి. దేంట్లో ప్రవేశపెడితే ఆ లక్షణాలన్నీ వచ్చినాయి. అట్లా ఇవన్నీ కూడా కరెంట్కి ఉన్నాయా? ఈ లైట్లో ఉండే లక్షణాలు, ఫ్యాన్లో ఉండే లక్షణాలు, పిండి మిషన్లో ఉండే లక్షణాలు, బావిలో మోటార్కు ఉండే లక్షణాలు అన్నీ ఆ కరెంట్ అనే శక్తి కంటికి కూడా కనపడదు. దాంట్లో నుంచి వచ్చింది, దీంట్లో ప్రవేశించింది, వెలిగితే చెప్తున్నాం, తిరిగితే పని చేస్తోంది, ఉంది కరెంట్ అంటున్నాం తప్ప అది ఎట్లుంటుందో ఎవరికీ తెలియదు, కనిపెట్టడానికి కూడా తెలియదు. శక్తి స్వరూపంలో ఉంది, కంటికి కనపడదు. దేంట్లో అన్న ప్రవేశపెడితే షాక్ కొడుతుంది, అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కరెంటుకు ఉన్నాయా? ఆ లక్షణాలు అయితే దానికి లేవు. దేంట్లో ప్రవేశపెడితే ఆ లక్షణాలు ఆయా ఉపాధిని బట్టి వచ్చినాయి, ఆయా ఉపాధిని బట్టి ఆయా లక్షణాలు వచ్చినాయి. అట్లాగే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మనకు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియ ధర్మాల ప్రకారం అక్కడ ఉంటూనే అక్కడ బండ ఏ విధంగా ప్రకృతిలో ఉండి కూడా ప్రకృతికి విలక్షణంగా ఉందో, బండ ఎక్కడుంది అంటే బయట ఉంది, ప్రకృతిలోనే ఉంది, దానికి వేరుగా ఏం లేదు. ఉన్నప్పటికీ దాంట్లో జరిగేటువంటి ప్రకృతిలో జరిగేటువంటి మార్పు చేర్పులకు కానీ గుణాలకు కానీ అది తాదాత్మ్యం చెందట్లేదు. యథావిధిగా ఏ రకమైనటువంటి పరిణామాలు జరిగినప్పటికీ అది ఊరికే ఉంది. అట్లా దానికి విలక్షణంగా ఏ విధంగా ఆ ప్రకృతికి విలక్షణంగా ఉందో అట్లా ఆత్మ కూడా ఇక్కడ శరీర ధర్మంగా 3 గుణాల వల్ల సంభవించినటువంటి సంస్కారాలకు, స్వభావాలకు విలక్షణంగా ఉంది. అదే పద్ధతిలో ఆ బండ ఉన్న పద్ధతిలోనే ఆత్మ ఉన్నప్పటికీ దాని ప్రకాశంతో కరెంటు కదా పనిచేస్తే ఆ శరీర ధర్మంగా పోయి ఆయా ఏ బాడీలోకి ప్రవేశపెడితే దాని పని ఎట్లా చేసిందో ఆ కరెంటు పోయి, అట్లాగే కరెంటుగా ఉన్నటువంటిది చలనం లేకుండా, వీటన్నిటితో సంబంధం లేకుండా కేవల ప్రవాహంగా వచ్చినప్పటికీ దాని శక్తితోనే ఇవన్నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ జీవుల్లో పనిచేసినప్పటికీ పనిచేసి ఆ పనితో తాదాత్మ్యం చెందుతున్నది ఇక్కడ మనసు అనేటువంటి అంతరంగ చతుష్టయం చెందుతుంది. కానీ దానికి కూడా ప్రకాశం ఇచ్చినటువంటిదేమో ఊరికే ఉంది, సంగమించకుండా, తాదాత్మ్యత లేకుండా ఆత్మస్వరూపంలో ఉంది. అట్లాగే జీవుల్లో ఆత్మ కూడా ఇక్కడ శరీర ధర్మంగా 3 గుణాల వల్ల సంభవించిన సంస్కారాలకు, స్వభావాలకు, ఈ సంస్కారాలకు, స్వభావాలకు ఈ కోపాన్ని తెచ్చుకుంటున్నది, శాంతంగా ఉన్నది, స్వభావాన్ని బట్టి ఆనందించినది, నవ్వినది, దుఃఖించినది, ఇదంతటికీ కర్తృత్వం వహిస్తున్నది మనసుగా ఉన్న అంతరంగమే అంతా చేస్తుంది. దీనికి దానివల్ల ప్రకాశం ఇచ్చినప్పటికీ అది ఊరికే ఉండగా ఇది తాదాత్మ్యం చెందుతుంది అంతరంగం. కాబట్టి దానివల్ల వచ్చినటువంటి గుణాల వల్ల సంభవించినటువంటి సంస్కారాలకు, స్వభావాలకు విలక్షణంగా ఉంది అదేమో ఆత్మగా ఉన్నది. శరీర ధర్మంగా ఉన్నటువంటి లక్షణాలతో తాదాత్మ్యత ఏమో ఈ అంతరంగ చతుష్టయం చేసి దానివల్ల దుఃఖిస్తేది, ఆనందించేది 2 చర్యలు చేస్తుంది. ఈ శరీర ధర్మంగా 3 గుణాలకు సంబంధించినటువంటి అంతఃకరణ చతుష్టయం ఉంది కదా, ఈ శరీర ధర్మంగా ఏదైతే 3 గుణాలతో కూడి చేస్తోందో అది అంతఃకరణ చతుష్టయంగా ఉన్నది. అంతఃకరణ చతుష్టయం అనగా చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారం. ఈ అంతఃకరణ చతుష్టయంలో అందరికీ తెలుసు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని.
ఇవి ఆత్మ సాన్నిధ్యంలో ఆత్మసత్తాతో అంతఃకరణ విషయ సంస్కారాలైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని బట్టి ఆయా కర్మలు జరుగుతూ ఉన్నాయి. ఇది పనిచేస్తున్నది దాని సాన్నిధ్యంలోనే, దాని ప్రకాశం చేతనే పనిచేస్తూ ఉన్నప్పటికీ దేనిగా పనిచేస్తున్నాయంటే దీంట్లో మళ్ళీ సంస్కారాలు ఏర్పాటు చేసుకొని ఉన్నాయి కాబట్టి అవి చేసినటువంటి పనులు, కర్మలు వీటన్నిటికి సంబంధించినటువంటి సంస్కారాలు గుణాలతో కూడి ఈ వ్యవహారాన్ని స్వభావాన్ని బట్టి సంస్కారాలను బట్టి వారి వారికి స్వభావం ఏర్పడి ఉంటుంది కాబట్టి వారి స్వభావం ఇంతే అని అంటే ఆ వచ్చినటువంటి పూర్వజనస్కృతంగా వచ్చినటువంటి సంస్కారము ఇక్కడ ఏర్పడినటువంటి వ్యవహార రీత్యా తాను పుట్టి పెరిగినటువంటి ఏర్పడినటువంటి తనకు అనుభవంగా వచ్చినటువంటి సంస్కారాలు పాతవి కొత్తవి రెండు కలిసి స్వభావంగా మారిపోయి ఉంటాయి. వాటి యొక్క స్వభావాన్ని బట్టి ఆయా కర్మలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయా సంస్కారాలను బట్టి ఆయా కర్మానుభవాలు మళ్ళీ ఏ సంస్కారాలను బట్టి ఉన్నాయో ఆయా సంస్కారాలను బట్టి కర్మానుభవాలన్నీ కలుగుతున్నాయి. మరి ఆత్మ యొక్క సాన్నిధ్యంలో ఆత్మ యొక్క సత్తాతో పనిచేస్తున్నప్పటికీ ఆత్మ యొక్క సత్తాతోనే ఆత్మ యొక్క సాన్నిధ్యంలోనే పనిచేస్తున్నప్పటికీ దానిలో ఉండే శక్తి వలనే ఇవి పనిచేస్తున్నప్పటికీ ఇవి స్వతంత్రంగా వ్యవహరించలేకపోయినటువంటి జడ శరీరంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నప్పటికీ సొంతంగా దానికి ఏమీ లేకపోయినప్పటికీ ఆ ఏ కరెంట్ అయితే పనిచేస్తే ఆ వస్తుగుణంగా అవి పనిచేసాయో అట్లా శరీరం అనే దాంట్లో కూడా పనిచేస్తున్నటువంటి ఈ సర్వంలో కూడా ఆయా సంస్కారాలు అనుభవాలను బట్టి కర్మలను చేస్తున్నాయి. వాటితో సంబంధం లేకుండా ఆత్మ మాత్రం ఆత్మ సంగమించకుండా ఉంది. ఆత్మసత్తాతోనే పనిచేస్తున్నప్పటికీ ఆత్మకు మాత్రం ఏమీ తెలియకుండా ఉంది. చేసేదంతా ఈ ఆటు నుంచి కిందికి దిగొచ్చి ఏ ఆ సాన్నిధ్యంతో ఇవన్నీ జరుగుతున్నాయో అవి చేసి అవి సంస్కారాలని కొత్తవి సృష్టించుకుంటున్నాయి. కర్మలు చేయడం ద్వారా పాత వాటిని రెండింటిని కలిపి పనిచేస్తూ ఉన్నాయి. ఆయా కర్మలతో సంబంధం దీనికి ఉంది. ఆత్మకి ఎట్టి సంబంధం లేకుండా బండ ఎట్లా ప్రకృతి వైపరీత్యాలకు విలక్షణంగా ఉందో బండ ఏ విధంగా ప్రకృతిలో జరిగేటువంటి విలక్షణాలు ప్రకృతిలో జరిగేటువంటి వైపరీత్యాలు ఏవి జరిగినప్పటికీ దానికి విలక్షణంగా ఏ విధంగా ఉందో అట్లా అంతఃకరణ విషయాల వల్ల సంభవించిన అనుభవాలకు ఆత్మ విలక్షణంగా పట్టకుండా తెలియకుండా ఉంది. కాబట్టి అంతఃకరణలో నీకు జరుగుతున్నటువంటి నీ మనసులో జరుగుతున్నటువంటి ఆందోళనలు, విచారములు, ఆనందములు, దుఃఖములు ఈ సర్వచర్యలు దేనిల వల్ల గుణాలతో ఏ ఏ గుణాలతో నీ అంతరంగం ప్రవర్తిస్తోందో దాన్ని బట్టి చేస్తున్నటువంటి కర్మలను బట్టి వాటి ఫలితాలను పొందుతూ ఉన్నటువంటి స్థితి అంతా దీనికి ఉంది తప్ప ఈ అంతఃకరణకు ఆ ఆత్మకేమో అది ఏ విధంగా యథాతథ రీతిలో ఏ విధమైన తుఫానులు లేదా ఇతరత్ర ప్రకృతిలో ఏర్పడినటువంటి వైపరీత్యాలకు కదలకుండా ఏ విధంగా ఉందో ఆ విధంగా తెలియకుండా పట్టకుండా విలక్షణంగా ఉంది. ఇట్లా ఆత్మ కరెంటు లాగానే విలక్షణంగా ఉంది. ఆ కరెంట్ ఏ విధంగా ఉందో ఆ కరెంట్ లాగానే ఉంది, ఊరికే ఉంది అంతే. అది తనకు తానుగా దేంట్లోకి పోయి పనిచేయమని చెప్పదు. ఇది ఉపయోగించుకొని ఏ వస్తువు లేక ఏమిటి లేకపోతే ఏ పని ఏమి చేసిందో అంత వస్తు ధర్మంగా పనిచేసింది. అది తనకు తానుగా ఊరికే ఉంటే అట్లాగే ఆత్మేమో ఆ కరెంటు లాగానే దాని శక్తిని ఉపయోగించుకొని ఈ శరీరంలో ఉన్నటువంటి అంతరంగ చతుష్టయంతో పాటు అన్ని రకాలైన కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు వీటన్నిటికీ కారణమైన మనస్సుతో కూడి పనిచేస్తున్నట్లే అది ఉపయోగించుకొని ఇవన్నీ చేస్తున్నాయి తప్ప అదేం ఊరికే ఉంది. అది తెలియకుండా ఉంది. దీంతో ఏమి తాదాత్మ్యం చెందకుండా ఉంది. కరెంటు లాగా విలక్షణంగా ఉంది. శరీర ధర్మంలో ఆత్మే అంతర్నేత్రంగా ఉండి అంతఃకరణకు సంబంధించినటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు వాటి లక్షణాలను బట్టి అవి పనిచేస్తుంటే అది ఎట్టి సంబంధం లేకుండా దాని ప్రేరణతోనే దాని యొక్క ప్రకాశంతోనే జరిగినప్పటికీ సంబంధం లేనటువంటి స్థిరంగా ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఊరికే ఉంది. ఊరికే ఆ అంతరంగ చతుష్టయానికి కలిగినటువంటి వాటితోనే దానికి సంబంధించినటువంటి అన్నీ పనిచేస్తూ ఉంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారమే కాక మళ్ళీ వాటి ప్రేరణతో ఆయా సందర్భాలతో గుణాలతో కూడి జ్ఞానేంద్రియాలు పనిచేసినాయి, కర్మేంద్రియాలు పనిచేసినాయి. వాటి లక్షణాలను బట్టి అవి పనిచేస్తుంటే ఆ ఆత్మకు ఎట్టి సంబంధం లేకుండా ఏమి జరుగుతున్నదో దానికి ఏమీ తెలియదు.
దానికి తాదాత్మ్యత లేదు. దీనితో తాదాత్మ్యించి దుఃఖించే విధానము లేదు. అక్కడ కరెంట్ ఏ సంబంధం లేకుండా ఉందో, ఎన్ని రోజులు ఉపయోగించుకోకపోయినప్పటికీ, నువ్వు ఎన్నో రోజులు ఉపయోగించుకోనే లేదు. తాళం వేసిన ఇంటిలాగా, ఎండిపోయిన బావిలాగా, ఆయా చోట్ల లైన్లలో కరెంటు పోతూ ఉన్నప్పటికీ పనిముట్లు లేకపోయి పనిచేయట్లే. పనిముట్టు ఉపయోగించుకునే పనిముట్టు ప్రవేశపెడితేనే అంతరంగ చతుష్టయం దాటి మళ్ళీ దాన్ని ఏమిటికి వాడుకోవాలో వాడుకునే స్వీకరిస్తేనే ఇవి పనిచేస్తున్నాయి. అదేమో ఊరికే ఉంది. పని చేయనప్పుడు, పని చేసినప్పుడు ఏ స్థితిలో అయినా అది ఊరికే ఉంది. దాని ప్రకాశించేతనే పనిచేస్తున్నప్పటికీ అది తాదాత్మ్యం లేకుండా ఉంది. అట్లాగే ఈ దేహేంద్రియాల్లో ఎక్కడైతే ఇక్కడ ఏ సంబంధం లేకుండా కరెంట్ ఉన్నట్లే దేహేంద్రియ చిత్త మనోబుద్ధి అహంకారాలతో జరిగేటువంటి దేహేంద్రియంలో ఉన్నటువంటి చిత్తముతో మనోబుద్ధి అహంకారాలు మళ్ళీ వాటి ప్రేరేపణ చేత వేటిని శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను ప్రేరేపిస్తున్నాయో వాటితో వ్యవహారం జరిగినప్పటికీ జరిగేటువంటి వ్యవహారాలతో ఆత్మకే సంబంధము లేకుండా అది ఏ విధంగా ఉంది అంటే అది బండ అంటే అదే బండ. ఊరికే బండ కదలకుండా ఎట్లుందో అట్లుంది. నువ్వు ఎట్లా ఉండాలి మరి? నువ్వు ఎట్లుండాలంటే ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మ అనే భావం లేకుండా అభావంగా ఉండాలి. నేను వ్యవహరిస్తున్నటువంటివన్నీ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, శరీరం లేకొచ్చి అనే దాన్ని పరిశీలించుకొని ఏ గుణ స్వభావంతో వ్యవహరిస్తున్నా గుర్తిరిగి ఆ గుణాల ప్రభావం తగ్గించుకుంటూ ఒక్క రోజులో జరిగే పని కాదు. కాబట్టి నువ్వు ఈ భావాన్ని మనసులో నింపుకొని నిదానంగా ఈ గుణాలతో కూడి వ్యవహరించేదాన్ని తటస్థీకరించి ఆఖరికి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సత్వగుణ సంపన్నంగా ఈ రెండిటికి దుఃఖించడం లేదంటే సుఖించడం అనేటువంటి వీటన్నిటికీ ఆ శరీర ధర్మంగా అవి చేస్తున్నప్పటికీ తాదాత్మ్యం చెందని స్థితిలోకి నువ్వు ఆత్మస్వరూపంగా మారినటువంటి సహజ స్థితిలోకి రావాలి. చెప్పినప్పుడు విచారించినప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి, కనపడేటువంటి జడమైనటువంటి శరీరము, ఆ జడమైనటువంటి శరీరంలో కదలిక జరుగుతున్నటువంటి వాటన్నిటికీ కారణమైనది ఏదుందో ఆ కారణం చేత అవి కదులుతూ ఉన్నాయి. వాటన్నిటికీ అతీతంగా కదలకుండా ఒకటి ఉన్నటువంటిది ఉంది. దాని ప్రకాశం చేత ఇవి కదులుతున్నాయి. నేను అదే స్వరూపాన్ని నిజానికి శరీరంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఈ ధర్మంతో నుంచి పైకి చూసి నేను చూసి ఈ నేను పొందుతున్నటువంటి అంతఃకరణతో పొందుతున్నటువంటి స్థితులతో కాకుండా గనక ఆత్మభావంలో అతీతంగా ఉండి అభావంగా ఉండి శరీర ధర్మంగా ఏమి జరుగుతున్నప్పటికీ మళ్ళీ దిగొచ్చి ఏడ్చావంటే, మళ్ళీ దిగొచ్చి తాదాత్మ్యం చెందావంటే మళ్ళీ శరీరంగా భావించినటువంటి అంతరంగంలోకి దిగొచ్చినట్టు. కాబట్టి శరీరానికి విలక్షణంగా ఉండాలి. విలక్షణంగా ఉండి పాము కుబుసాన్ని వదిలితే కుబుసానికి ఎట్టి సంబంధం లేకుండా అది ఎట్లా ఉందో, ఆ పాము కుబుసాన్ని వదిలితే అది ఎట్లుంది, దానికి ఏమైనా ముళ్ళు గుచ్చుకుంటుందో, ఇంకోటి జరుగుతుందో, ఏం జరిగినప్పటికీ బాధ ఏమీ లేదు. వదిలించుకున్నటువంటి ఒక పొర, అది ఊడిపోయింది. ఆ పొర ఉన్నంతసేపు దానికి బాధే. పొరను ఒడ తీసుకున్న తర్వాత ఇంకే బాధ లేదు. మళ్ళా పొర ఏర్పడింది, మళ్ళా ఒడ తీసుకుంటుంది. అట్లా ఏ సంబంధం లేకుండా ఎట్లుందో ఆ కుబుసానికి ఏం జరిగినా కూడా అదేమి చింతించట్లే. కుబుసానికి ఏదో జరుగుతుందని, జరిగినా కూడా ఏ సంబంధం లేకుండా ఎట్లుందో, దానికి సంబంధం లేదో అట్లా శరీర ధర్మంగా నువ్వు ఉన్నప్పటికీ కూడా శరీరం చేసే ధర్మాలకు విలక్షణమై ఉండాలి నీ భావం. దాని పనులు అవి చేసుకుంటున్నాయి. దాని పనులు అవి చేసుకున్నటువంటిప్పుడు ఏమవుతుంది? పాత సంస్కారాల యొక్క కర్మ ఫలితాలను నేను అనుభవిస్తూ ఉన్నా. అంతేగాని దానికోసం మళ్ళీ తాయాత్వం చెంది, మళ్ళీ దుఃఖం చెంది, మళ్ళీ కొత్త కర్మలు చేసి కొత్తవి ఆపాదించుకోకుండా ఉంటే ఈ జన్మ కర్మల సుడిలో నుంచి ఈ ముడిలో నుంచి విప్పదీసుకునేటువంటి ఆ గురువు దొరికి అటువంటి నువ్వు విప్పదీసుకోగలిగితే దీంట్లో నుంచి, ఈ ముడిలో నుంచి బయటపడిపోతావు. కాబట్టి నువ్వు ఎప్పటికీ ఏ విధంగా అట్లా శరీర ధర్మంగా ఉన్నప్పటికీ కూడా శరీర ధర్మానికి విలక్షణమై ఉండాలి. శరీర ధర్మంలో ఏం జరిగినా నీకు పట్టడం లేదు. ఎట్లున్నావంటే ఆత్మస్వరూపం ఏ విధంగా దానితోనే అన్నీ జరుగుతున్నప్పటికీ అది తాయత్వం చెందకుండా ఉందో, బండలాగా ఉందో,
జరుగుతున్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి వాటిలోకి నువ్వు దిగొచ్చి మళ్ళీ తాదాత్మ్యం చెంది దాంతో చేయకుండా సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఊరికే ఉండు. ఆ జరుగుతున్న శరీర ధర్మాలలో మళ్ళీ కొత్త కర్మలను చేయకుండా పాత కర్మలను పోగొట్టుకుంటే చాలు. ఆ కోశం విడిచడము అంటే ఇవన్నిటినీ పోగొట్టుకున్న స్థితిలో అభావ స్థితిలో నువ్వు ఉండడం, ఏమి జరిగినా దేనితోనూ తాదాత్మ్యత లేకుండా ఉండడం. కాబట్టి ఏం జరిగినా అప్పుడు నీకు పట్టడము, ఏ దాన్ని పట్టించుకోవు నువ్వు. ఆ జరిగే వ్యవహారం జరగనిలే, ఆ శరీర ధర్మంగా జరుగుతూ ఉంది అంతే. అట్లా సంబంధం లేకుండా ఉందో అట్లా స్థిరంగా సహజంగా శరీర స్థితి గుర్తింపు లేకుండా ఉంటే, శరీర స్థితి మాటికి శరీర స్థితిని గుర్తింపు చేసుకొని మళ్ళీ 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 నేను అనేది వచ్చిందంటే అది దానితో తాయాత్మ్యం చేస్తూనే పోతా ఉంటుంది. ఆ కర్మ ఫలితాలను అనుభవించుకుంటూ మళ్ళీ కొత్త కర్మలు చేసుకుంటానే పోతుంది. కాబట్టి నువ్వు సహజమైనటువంటి నేను లేనటువంటి, నేనుతో తాయాత్మ్యం చెందనటువంటి స్థితిలో ఉండాలి నువ్వు. ఆ స్థితినే అదే ఆత్మనిష్ట. ఆత్మనిష్ట అంటే మాటికి గుర్తించుకొని మళ్ళీ నేను ఆత్మస్వరూపాన్ని ఇది ఈ విధంగా చేస్తోందని ఇవన్నీ విచారణలో భాగంగా వేరియేషన్ వచ్చింది. ఈ వేరియేషన్లో కాదు, నీకు సహజమైపోవాలి అది. ఏ వ్యవహారం మెలకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ నిద్రించే వరకు జరుగుతున్న సర్వ వ్యవహారాలకి కర్తృత్వం లేనటువంటి స్థితిలో జరుగుతున్న పనులన్నీ శరీర ధర్మంగా జరుగుతూ ఉండగా నువ్వు వాటితో తాదాత్మ్యం చెందని స్థితిలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. దాని నుంచి కూడా అభావ స్థితి కంటే ఈ భావాన్ని భావించే స్థితి లేకుండా సహజ స్థితిలో ఉండాలంటే శరీరం ఉన్నంత కాలం ఏవైతే ఈ కలుగుతున్నాయో ఈ ప్రకంపనాలన్నీ ఉంటాయి, ఈ చలనాలన్నీ ఉంటాయి. చలనం కలిగినప్పటికీ నువ్వు మళ్ళీ ఆ చలనాలలోకి దిగిరాకూడదు. ఆ స్థితి సహజమైపోవాలి. నీకు సహజమైనటువంటి స్థితిలో ఉండాలి. అదే ఆత్మనిష్టగా ఉన్నటువంటి స్థితి. అది కూడా రహితమైనటువంటి స్థితిలో ఉన్నవాడికి రహితం అయినప్పటికీ శరీరం ఉంది కదా, రహితమైనటువంటి భావములో రహితమవుతుంది. భావం రహితమవుతుంది తప్ప శరీరం రహితం ఎప్పుడైతుంది అది పోయేదాకా శరీరం కదలికలు ఉంటాయి. కదలికలను బట్టి లోపల అంతరంగ చతుష్టయం కూడా శరీరంలో భాగంగా మనసు అనేది గమనిస్తూ దాంతో అన్నిటికీ వ్యవహారం లేకపోతుంది. కాబట్టి దానిని ఆ మనసు అనేటువంటి దానిని కట్టడి చేయగలిగినటువంటి స్థితిలో ఆత్మనిష్ఠుడిగా ఉంటే చలనాలలోకి రాకుండా ఆత్మనిష్ఠుడిగా ఉన్నట్టు. అట్లాగే అదే ఈశ్వరుడు ఆదిశక్తిగా సమిష్టిగా ఉన్నప్పుడేమో ఈ మూడు గుణాలతో బ్రహ్మ విష్ణు రుద్రులుగా ఆదిశక్తి అనేటువంటి ఒక బ్రహ్మమును ఆధారం చేసుకొని పిండాన్ని సృష్టించాడు. పిండాండాన్ని బ్రహ్మాండాన్ని కూడా కలిపి సృష్టి చేశాడు. ఈ రెండింటిని ఒకదాన్ని సృష్టించలేవు, రెండింటిని కలిపే ఒకే దాంట్లో బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలోనే మళ్ళీ అనేకత్వాన్ని పొంది పిండాండాలన్నీ వచ్చినాయి. ఇవన్నిటి ఈ మూడు రకాలైనటువంటి పాత్రలను కూడా ఆదిశక్తి అనేటువంటి ఓ శక్తి ఆధారం చేసుకొని ఆ శక్తి చేత ఈ సర్వమును బ్రహ్మ విష్ణు రుద్రులుగా మూడు రకాలైనటువంటి పాత్రలుగా చేసినటువంటి ఇదంతా చేశాడు. ఈ చేస్తున్న దానికేమో బ్రహ్మాండానికి ఉన్నటువంటి మనసు అనే పేరు, జీవునికి ఉన్నట్టు మనసు ఎట్లుందో అట్లా. ఆ శక్తిగా ఉన్నదేమో ఆత్మశక్తిగా ఉన్నటువంటి స్థితిలో ఉంది, ఆదిశక్తిగా ఉన్నది. ఈ రెండింటిని ఆధారం చేసుకుని ఏ విధంగా ఈ అన్నిటిని కల్పించాడో పిండాండాన్ని బ్రహ్మాండాన్ని ఎట్లా కేలించింది అంటే బ్రహ్మగా రజోగుణంతో సృష్టి అట్లా కేలించింది. ఆ కేలించినటువంటి ఆదిశక్తి అనేటువంటి దానితో కూడినటువంటి పరమాత్మ ఈ మూడు పాత్రల్లో ఎట్లా కేలించాడు అంటే బ్రహ్మగా రజోగుణంతో కూడి సృష్టిని, విష్ణువుగా సత్వగుణంతో కూడి పోషణను, రుద్రుడుగా తమోగుణంతో కూడి లయము చేస్తున్నాడు. మూడు రకాలైనటువంటి గుణాలతో మూడు రకాల పాత్రల్ని సృష్టించడం, పోషించడం, లయం చేయడం, ఈ మూడింటికి మూడు గుణాలైనటువంటివి కారణాలుగా అదేమో సృష్టించడం అనేదేమో రజోగుణాన్ని ఆధారం చేసుకొని సృష్టించాడు, సత్వగుణం ఆధారంగా చేసుకొని పోషణ చేశాడు, రుద్రుడుగా ఏమో తమోగుణంతో లయం చేస్తున్నాడు, లయం అయిపోయేదానికి కారణమైనటువంటి చేస్తున్నాడు. ఈ మూడు కూడా దానితో చేస్తున్నప్పటికీ ఆ కైలి విలాసానికి కారణమైన పరమాత్మ స్థితిలో ఉన్న శక్తి ఏ విధంగా దీనితో తాయత్వం చెందకుండా ఉందో ఆ శక్తి స్వరూపం అట్లాగే ఉంది. ఈ మూడు గుణాలతో కూడినటువంటి కైలి విలాసాన్నంతా
ఈ ఈ 3 పాత్రలను పోషించి చేశాడు. అంటే ఇప్పుడు ఈ విశ్వానికి సంబంధించినటువంటివన్నీ కూడా, ఈ విశ్వానికి సంబంధించిన అన్నీ కూడా ఈ 3 గుణాలతోనే కదా పునఃసృష్టించడం, మళ్ళా ప్రళయం చేయడం. ఈ మళ్ళా ప్రళయం చేయడం, మళ్ళా సృష్టించడం, మళ్ళా వ్యవహరించడం, మళ్ళా లయం కావడం, లయమైన స్థితిలో నుంచి మళ్ళీ ఆ శక్తిని అందుకొని మళ్ళీ సంకల్పం కలిగి మళ్ళీ సృష్టించడం, మళ్ళీ ఈ వ్యవహారం అంతా జన్మలు, అనేక జన్మలు మనకు కలిగినట్టే ఈ అనేక సృష్టిలన్నిటికీ కారణమైంది ఏది అంటే పరమాత్మ కూడా సృష్టి స్థితి లయాలనేటివి ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆకర్షించి గుణాలతో వ్యవహరించి మార్పు చెందుతూ ఉన్నాయి. ఆ పరమాత్మకు ఏ ఆదిశక్తి అయితే తోడైతుందో ఆ శక్తి లేకుండా ఈ వ్యవహారం అంతా జరగదు. ఆ శక్తి యొక్క వ్యవహారంతో ఈ వ్యవహారం అంటే 3 రకాలుగా మారినటువంటి 3 పేర్లు, ఆ పేర్లే 3 అవి 3 గుణాలే. ఆ 3 గుణాలే ఆ శక్తికి తోడై వ్యవహారం లేకొచ్చేసరికి ఇవన్నీ చేస్తున్నాయి. సృష్టి స్థితి లయాలు, బ్రహ్మాండము, పిండాండము అన్నీ కూడా ఒక దాంట్లోనే ఉంది. కాబట్టి పరమాత్మను కూడా సృష్టి స్థితి లయాలు ఆకర్షిస్తున్నాయి కదా, అది మార్పు చెందేదే కదా, అది కూడా ఈ విధమైన 3 రకాల మార్పులు చెందుతుంది కదా. ఇది కూడా జనన మరణ హేతువే కదా. ఈ సృష్టి చేయకుండా ఉంటే జనన మరణాలు అనేటివి జరిగేది ఏముంది? బ్రహ్మాండం ఉత్పత్తి అయ్యేది ఏముంది? పిండాండం తయ్యేది. ఇది కూడా కారణంగానే ఉన్నది కదా ఈ జనన మరణ హేతువుగా. కాబట్టి ఆ ఈశ్వరుడే పరబ్రహ్మ ఎట్లా అంటే బ్రహ్మాండ విశ్వాండ పంచీకరణల ద్వారా సర్వవ్యాపకంగా ఉండి సృష్టికి సంబంధించిన విలక్షణంగానే ఉంటున్నాడు. ఈ సర్వవ్యాపకంగా ఉన్నటువంటి బ్రహ్మాండ విశ్వాండ పంచీకరణలన్నీ కూడా పరబ్రహ్మ స్థితిలో ఉండి దాంట్లో కలిగినటువంటి ఆ కదలికలోంచి, ఆ శక్తిలో నుంచి వచ్చి సర్వవ్యాపకంగా ఆకర్షించబడి సర్వవ్యాపకమైనటువంటి దానికి సృష్టికి సంబంధించినటువంటి చేసినప్పటికీ దానికి సంబంధించి విలక్షణంగానే ఉంటున్నాడు. సృష్టి తాదాత్మ్యత లేకుండా తానుగానే ఉంటున్నాడు. సృష్టి తాదాత్మ్యత లేకుండా చేసినాననే తాదాత్మ్యతలోకి దిగిరాకుండా తానుగానే ఉంటున్నాడు. పరబ్రహ్మమేమో విష్ణువు ఈశ్వరుడులాగా సృష్టించి పోషణ చేసి లయకర్తలాగా 3 పాత్రలు 3 గుణాలతో కూడి పోషించేవానిలాగా ఆయన ఏం దిగిరాట్లే. విలక్షణంగానే ఉంటున్నాడు. విలక్షణంగా ఉండి సృష్టి అనే తాదాత్మ్యత లేకుండా తనకు తానుగా ఉంటున్నాడు. తానుగా లేకుండా పోలేదు కదా, అది కూడా లేకుండా పోలేదు కదా. ఇదంతా కూడా అఖండ ఎరుకపోవడానికి ఏవి కారణాలుగా ఉన్నాయో అవి, అది కూడా పోతే ఈ సృష్టి స్థితి అనే భావన కూడా లేకుండా అయిపోతే, అవి 3 గుణాలతో కూడి చేస్తున్నాయి కాబట్టి అది లేకుండా పోతే ఏ ప్రేరణ ఏ శక్తి మళ్ళీ కదిలించేదానికి కారణమైందే లేదు. కాబట్టి మరలా ఆదిశక్తి ప్రేరణ చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మళ్ళా విశ్వాన్ని సృష్టించి విశ్వ సంబంధంగా కార్యక్రమాలు చేసి మరలా కాల ప్రభావం చేత కాలం అనేది కూడా అక్కడ కలుస్తుంది. మళ్ళీ కాలము ప్రదేశము ఇవన్నీ మళ్ళా వచ్చినాయి. తదుపరి వస్తున్నటువంటి సృష్టి చేసిన తర్వాత దానికి ఓ బ్రహ్మాండం అనేదంతా ఓ ప్రదేశమైంది. దాంట్లో కాలం అనేది ఒకటి వచ్చింది. ఆ సృష్టి స్థితిలయాలకు ఈ 3 రకాలైనటువంటి కాలంలో వచ్చేటువంటి 3 కాలాలు ఇవన్నీ ఏర్పడినాయి. ఇవన్నీ కూడా మళ్ళా కాల ప్రభావం చేత లయమవుతున్నాయి. ఈ విధంగా బ్రహ్మం కూడా జనన మరణ చక్ర ప్రవాహంలో తిరుగుతున్నాడు కాబట్టి ముక్తి చెందలేదు కదా. ముక్తి అంటే మళ్ళీ సృష్టికి కారణమైనది ఏర్పడకూడదు, సృష్టి జరగకూడదు. నువ్వు లేకుండా అయిపోతే ఏ దానికి కారణమైనది నీలోనే ఉందో అట్లాగే సమిష్టిలో ఉందో ఆ 2 కారణాలు పోవాలి. ఇప్పుడు పరబ్రహ్మము నుండి కూడా విముక్తి చెందాలి. ఏ పరబ్రహ్మ శక్తి అనేది ఒకటి ఉంటే దాని చేత ప్రేరణ పొందే దాని యొక్క శక్తిని తీసుకొని ఇది 3 గుణాలతో 3 రకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పోషించేస్తుందో ఆ శక్తి స్థితిలో కూడా దాని సమీపం నుంచి కూడా విముక్తి చెందాలి. అది ఎప్పుడైనా కదలిక కలిగి దాని ప్రవాహం కలిగినప్పుడు దాని యొక్క ప్రేరణ చేయకపోయినప్పటికీ ఆ శక్తి తగిలితానే ఏ విధంగా వస్తువు పనిచేస్తుందో అట్లా ఇది పనిచేసి మళ్ళీ 3 గుణాలతో కూడి వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి కూడా పరబ్రహ్మం నుంచి కూడా విముక్తి చెందాలి. కానీ ఇక్కడ అశరీరిగా ఉంటున్నాడు. ఇక్కడ అశరీరిగా ఉండిన తర్వాత సాయుధం చేయడానికి ఉపాధి లేదు. ఇంకా
సాధన చేసేటువంటి ఉపాధి స్థితిని పోగొట్టుకొని అశరీరుడుగా ఉన్నాడు అనుకో, సాధనతో పని లేదు, కర్మలు చేసేటువంటి దానితో తాయాత్వం చెందడు, కర్మలు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అది ఉన్నప్పటికీ ఆ శక్తితోనో దానితో తాయాత్వం చెందే పని లేదు. తాయాత్వం చేయకుండా ఏది ఈ 3 గుణాలను తగిలించుకొని ఉంటుందో దానిలో నుంచి రహితమై ఉన్నాడు. ఆ గుణరహితమై ఉన్నాడు. అశరీరుడుగా ఉన్నాడు. ఈ మామూలు జడంగా ఉండే శరీరం ఉందట్లే. జడంగా ఉండే శరీరంలో ఏది గుణాలతో కూడి ప్రవర్తిస్తోందో దానికి దూరంగా ఉన్నాడు. ఆ గుర్తెరుగుతున్న చైతన్యంగా ఉన్నటువంటి ఎరుక నుంచి రహితమై ఉన్నాడు. ఆ గుర్తెరిగే శరీరం రహితమై ఉన్నాడు. ఈ శరీరం ఉంది, ఆ శరీరం రహితమై ఉంది. ఆ శరీరం గుణాలతో కూడి వర్తించేటువంటి స్థితిలో లేదు. కాబట్టి ఆ సాధన చేయడానికి తగినటువంటి ఉపాధి లేదు. సాధనలు ముందులో చేశాడు మొదట. సాధనారహితమై ఉన్నాడు. ఇంకా గుర్తెరిగే శరీరం రహితమై ఉన్నప్పుడు ఇంక సాధనలు చేసే అవకాశము అవసరము లేదు. లేని స్థితిలోకి చేరడానికి అటువంటి గురువు దొరికినప్పుడు ఆ గురువు ఆ గురువు దగ్గర నీకుండేటువంటి తీవ్రత నిబద్ధతను బట్టే, లేదంటే ఈ మళ్ళీ ఆ స్థితిని పొందడం అనేది కూడా ఉండదు. నీకుండేటువంటి నిబద్ధత, తీవ్రత, ఈ 2 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్థితిలో ద్వాదశి, షోడశి, పంచదశి త్రయమంత్రములు ఈ 3 రకాలు పనిచేయాల్సింది ఈ స్థితిలోనే. నువ్వు ఆత్మస్వరూపుడి స్థితిలో నిలకడ చెంది సహజ స్థితిలో నువ్వు ఉంటే అప్పుడు ఈ 3 రకాలైన ద్వాదశి, షోడశి, పంచదశి త్రయమంత్రముల ద్వారా అశరీరి గురువు అయినటువంటి వారు అశరీరి శిష్యుణ్ణి స్ఫూర్తితో, శిష్యుడు కూడా ఆ రకమైనటువంటి నేను ఆత్మస్వరూపుడుగా నిలకడ చెందినటువంటి మళ్ళీ శరీరంతో తాయాత్వం చెందినటువంటి స్థితిలో ఏ శిష్యుడైతే తనలోకి చూసుకొని తన నిజస్థితి ఏదో గుర్తిరిగి అక్కడ ఉన్నాడో అట్టి శిష్యుణ్ణి తన యొక్క స్ఫూర్తితో శూన్యంలోకి ప్రవేశింపజేసి శూన్యానుభవం కలగజేసి, అది లేనిదని శూన్యానుభవం ఇదంతా లేకనే శూన్యంలోంచి వచ్చి తోచి సర్వము కల్పించినట్టుగా ఏ కలవైతే కలిగిందో దాంట్లో కలిగినటువంటి దాన్ని శూన్యానుభవంలోకి కలగజేసి శూన్యాతీతంలోకి ప్రవేశింపజేస్తాడు. శూన్యాతీతం మళ్ళా శూన్యం అంటే శూన్యంగా ఉన్న దాంట్లో ఏది సంకల్పించి సర్వసృష్టిని కలగజేసిందో అది మళ్ళా శూన్యంలోకి పోయినప్పటికీ శూన్యంలోంచి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి శూన్యాతీతంలోకి పోవాలి. శూన్యం కూడా శూన్యంగా ఉన్నది అంటే సున్నగా ఉత్తగా ఉన్నది. ఆ ఉత్తగా ఉన్న దాంట్లో మళ్ళీ పుట్టేకి కారణమైంది లేకుండా పోవాలి. ఇంకా కదలికలు లేనిది మళ్ళీ శూన్యంగా ఉండేది కూడా లేక శూన్యంగా ఉన్నది ఏది? ఆకాశంగా ఉన్నది. ఆకాశంగా ఉన్న శూన్య స్థితిలో కనుక ఉంటే ఆ ఆకాశంలో మళ్ళీ అవకాశం ఇచ్చి కలిగించేటువంటి సర్వము ఉన్నాయి. ఆ శూన్యంగా ఉన్న బయలు కాదు, శూన్యాతీతమైన బయలు స్థితికి ఉత్తరగాలి. కాబట్టి శూన్యాతీతంలోకి ప్రవేశింపజేస్తాడు అట్టి గురువు. ఇది ఏ సాధన లేని బోధ. ఈ సాధనలు చేసే బోధ కాదు. సాధనలన్నీ ఎక్కడి వరకు అంటే నువ్వు తెలుసుకొని నీ నిజ స్థితిలో నిలకడ చెందే వరకే. ఇంకా ఇక్కడికి పోయిన తర్వాత ఇక్కడ చేసే పరిపూర్ణ బోధ ఏ సాధన లేనిది. సాధన సంపత్తి పరుడే నా దగ్గరికి వచ్చాడు. సాధన సంపత్తి పరుడు వచ్చింటే అప్పుడు చెప్పాను నేను వానికి, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదని అని చెప్పాడు కృష్ణప్రభు. సాధన సంపత్తి పరుడుగా అక్కడ దాకా ప్రయాణం చేసి వచ్చి సాధనలతో నిమిత్తం లేనటువంటి స్థితిలోకి చేరుకొని ఆ స్థితిలో గురువు యొక్క స్ఫూర్తితో అశరీర పద్ధతిలో ఆ దాంట్లోకి ప్రవేశించి సాధన లేనటువంటి స్థితిలో నిలిచిపోయి ఇక ఆ తర్వాత శూన్యానికి కేంద్రమైనటువంటి కాలం కానీ ఇప్పుడు కాలం లేక ప్రవేశింపజేసి కాలుని సహాయంతో కాలానుభవం పొంది కాలాతీతమైనటువంటి దాంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలోకి ప్రవేశించినప్పుడు కాలంతో పాటు ప్రదేశంతో పాటు సర్వం వచ్చినాయి. వాటన్నిటికీ అతీతంగా ఉండే స్థితి లేకపోతే కాలం కూడా లేదు. శూన్యం నుంచి శూన్యాతీతానికి పోతే కాలం నుంచి కాలాతీతానికి ప్రవేశిస్తాడు. ఇదంతా ఇంకా తెలియబడుతూనే ఉంది కదా. మరి ఇదంతా ఇప్పుడు కూడా తెలియబడుతూనే ఉంది కదా. ఈ స్థితిని గురువు ఉపదేశించినప్పటికీ, ఈ 3 మంత్రాలు ఉపదేశించినప్పటికీ, ఈ 3 మంత్రాలతో నిజానికి శూన్యాతీతమైన దాన్ని గుర్తెరిగినప్పటికీ, మరి ఇది గుర్తుకే కదా ఇదంతా తెలియబడుతున్నది. ఇంకా ఇదంతా తెలియబడుతూనే ఉంది. మరి ఇంతగా ఇవన్నీ తెలుసుకొని ఇవి లేనివైనట్టు స్థితిలోకి పొందినప్పటికీ తెలియబడుతూనే ఉంది కదా. నేను పోయింది ఎక్కడ పోయింది నేను అనేది అని గురువుని ప్రశ్నిస్తాడు.
మళ్ళా ఈ సందేహం వచ్చింది. మళ్ళా ఎక్కడ పోతే నేను ఇదంతా ఇంకా తెలియబడతానే ఉందేమని నాకు తెలియబడతా ఉంటే తెలియబడకూడదు కదా, తెలియబడని స్థితి కదా, తెలియబడేదే లేదు కదా, ఏ తెలివితో తెలిసిందో అదే లేదు కదా అని గురువుని ప్రశ్నిస్తాడు. అయినా ఇప్పటికీ కూడా నువ్వు శూన్యాతీతంలోకి కాలాతీతంలోకి ప్రవేశపెట్టినప్పటికీ 3 మంత్రాల చేత అర్థం చెప్పి ఆ స్థితిని కలగజేసినప్పటికీ నాకు ఇంకా తెలియబడుతూనే ఉంది అని గురువుని ప్రశ్నిస్తాడు. అప్పుడు గురువు వెంట్రుకవాసి తెలివితో, ఆ వెంట్రుకవాసి అంత తెలివే ఇంకా మిగిలిండేది, ఆ వెంట్రుకవాసి తెలివితో బయలు అనుభవాన్ని కలగజేసి అధిగమింపజేస్తాడు. ఆ బయలు అనుభవం నీకు కలగజేయాలి అంటే ఆ గురుకృప చేత ఆ గురువు పొందినటువంటి అనుభవంతోనే తెలియజెప్తాడు. అది ఇట్లా అని దృశ్యంగానో లేకపోతే వివరించి కథగానో లేకపోతే లెక్క నిరూపించి దాని ఆన్సర్ ఇదని చెప్పడానికి వీలు లేదు అది. కాబట్టి అది కలగజేసి నీకు అధిగమింపజేస్తాడు. కాలాతీతమునకు పరమైనది బయలు, కాలాతీతానికి ఆ దానికి కూడా పరమైనటువంటి బయలును దర్శించేటప్పటికీ నేనున్నానుగా అనగానే బయలుకు పరమైన దానిని పరబయలును దర్శించినప్పుడు ఆ బయలును దర్శింపజేసినప్పటికీ ఆ బయలును దర్శించినటువంటి నేనున్నా కదా నాకు ఇంకా తెలియబడుతుంది అనగానే ఆ బయలుకు పరమైన పరబయలును దర్శించినప్పుడు, ఆ పరబయలు అనే దాన్ని దర్శించినప్పుడు ఈ బయలు స్వరూపంలో నాకు తెలియబడింది అనేది కూడా లేదు, తెలిసేది లేదు, తాను లేడు, చెప్పిన గురువు లేరు, ఈ విశ్వం ఉన్నదనే గుర్తు లేదు, ఇదంతా జరిగిందనే గుర్తు కూడా లేదు, ఇంకా ఏమీ లేదు. ఏమీ లేకుండా ఉన్నటువంటి దాని స్థితిలో, ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితిలో తానే లేకుండా పోయినటువంటి స్థితిలో ఉంటే అది జన్మరాహిత్యం. ఆ రాహిత్య స్థితి ఆ విధంగా పొందాలని చెప్పాడు. మళ్ళా చిన్న కందార్థాల్లో ఏ విధంగా బోధ చెప్పాడో అనేది 25వ అంశంగా ఉంది. అది రేపు ముచ్చరించుకుందాం. సమయం దాటిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోని అని ఆ పేరా వరకు చెప్పిన 25వ అంశం రేపు చిన్న కందార్థాల బోధ అనేది రేపు. కాబట్టి మంగళం చెప్పన్నా. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగ సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.